తన చైతన్యాన్ని సందర్భం వచ్చినప్పుడు వ్యక్తం చేస్తుంది అని మళ్ళొక్కసారి రుజువైంది. ఆ రుజువైన నేపథ్యాన్ని మనం చూస్తే ఒక 3-4 సంవత్సరాల నుంచి తెలంగాణ సమాజం పెనుగులాటలో ఉన్నది. ఈ పెనుగులాటలో మేధోవర్గం, మధ్యతరగతి వర్గం, విద్యార్థులు, గ్రామాల్లో ఉన్న రైతులు, రైతు కూలీలు వివిధ సందర్భాల్లో ప్రైవేటు సంభాషణలో తమ అసమ్మతిని ప్రకటిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అంటూ ఉన్నారు, అవును కేసీఆర్ గారు మీకు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చాడు, వితంతువులకు పెన్షన్ ఇచ్చాడు, తర్వాత రైతు బంధు ఇచ్చాడు, ఇవన్నీ ఇస్తూ ఉన్నాడు, బాగానే చేస్తున్నాడు కదా, ఏమనుకుంటున్నారు మీరు అని అట్లా మనం మాట్లాడుతున్నప్పుడు 1-2 సందర్భాల్లో నాతో మాట్లాడిన వాళ్ళు పెద్దవాళ్ళలో, అవును కేసీఆర్ గారు ఏమైనా ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నాడు, ఆయన మన డబ్బే కదా అనే ఒక ఆలోచన స్రవంతి మనకు ఏడాది 15 నెలలుగా 2 సంవత్సరాల నుంచి కొంత మార్పు వచ్చింది. అయితే ఆ మార్పు ఓట్ల రూపంలోకి మలుతుందా లేదా అనే ఒక సందేహం ఉండేది నాకు. ఓకే, అంటే ఓటు అనేది పాలక వర్గాలు మారడానికి అదొక మార్గంగా పనిచేస్తుంది కనుక, నేపథ్యంగా ఉంటుంది కనుక ఓటు మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ అంటున్నారు. ఈ పోల్ మేనేజ్మెంట్లో మళ్ళీ కేసీఆర్ గారే వస్తారు అనే ఒక అభిప్రాయం స్థూలంగా ఉండేది సమాజంలో. అయితే చాలా సైలెన్స్గా అవును ఈ కాలంలో ఎలక్షన్ జరిగిన ముందు రోజు, ఎలక్షన్ జరిగిన తర్వాతి రోజు నేను చాలా గ్రామాల్లో, చాలా జిల్లాల్లో మనకుండే సంబంధాల్లో భాగంగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని జిల్లాల్లో, కొన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఓటుకి డబ్బులు పంచటం ఆపేసింది. ఎందుకు ఆపేసింది అని నేను తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చినాక మనం అన్వయం చేసుకొని చూస్తే, ఇక్కడ మనం గెలవనప్పుడు ప్రజలకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనే దాంతో చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు మేము గెలవము అని అనుకున్న ఒక 30-35 నియోజకవర్గాల్లో డబ్బులు పంచడం ఆపేశారు. అయితే ఊహించని విధంగా చాలా సందర్భాల్లో మేధావులకు, మీడియాకి అందనటువంటి ఒక 2 జిల్లాల్లో ప్రజల స్పందన కనిపించింది ఓట్ల రూపంలో. ఒకటి కరీంనగర్, 2 వరంగల్. ఈ 2 జిల్లాల్లో వచ్చినటువంటి స్పందన ఇట్లెందుకు వచ్చింది అని కొంత పరిశీలిస్తే, సహజంగా తెలుగు సమాజంలో జరిగిన ఈ 50 ఏళ్ల కాలంలో ప్రతి ఉద్యమాలకి 2 జిల్లాలే ఆయువు పట్టు ఉన్నాయి. ప్రతి ఉద్యమాలకి, అది తెలంగాణ ఉద్యమమైనా ఈ 2 జిల్లాలోనే బాగా ఎక్కువగా జరిగింది. తర్వాత నక్సలైట్ ఉద్యమం కూడా ఈ 2 జిల్లాలోనే వచ్చింది. ఇప్పటికీ ప్రగతిశీల విప్లవ ఉద్యమ భావజాలం ఎక్కువగా ఉన్నది ఈ 2 జిల్లాల మీద. అందుకే ఈ 2 జిల్లాల్లో ఉన్న మధ్యతరగతి ప్రజలు, మేధావులు, విద్యార్థి యువతరం ప్రజలు చాలా సైలెన్స్గా తమ అసమ్మతిని ఓటు రూపంలో ప్రకటించారు అనేది మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థమైంది. ఇట్లా మనం పరిశీలిస్తే తెలంగాణ సమాజం కొంత సైలెన్స్గా ఉన్నట్లు మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు మాత్రం తన అసమ్మతిని చాలా గట్టిగా వ్యక్తం చేస్తుందనే నమ్మకం ఈ ఎన్నికల సందర్భంలో ఏర్పడింది.